అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఎం వర్షియా అంజుమ్. నేను గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తున్న కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మా స్టూడెంట్స్ అందరం కూడా ఏదైనా యాక్టివిటీ చేయడం ద్వారా అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో నా వంతుగా నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. ప్రస్తుతం కరోనా వైరస్ అనేది చాలా ఎక్కువగా వ్యాపించింది కాబట్టి ప్రతి ఒక్కరికి దీని గురించిన అవగాహన అనేది చాలా అవసరం. దీని గురించిన అవగాహన అంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళకుండా ఉండడం, వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ యూస్ చేయడం, ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగకపోవడం అనేటివి అందరికీ తెలుసు, అందరం పాటిస్తున్నాం కూడా. కానీ కొన్నిసార్లు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనకే తెలియకుండా మనకి కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది మనకు తెలియాలంటే ఒక కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. చాలామంది కోవిడ్ టెస్ట్ని అంతగా పట్టించుకోరు, నెగ్లెక్ట్ చేయరు. నార్మల్గా అయితే కోవిడ్ వచ్చిన వాళ్ళకి జ్వరం, దగ్గు, జలుబు లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడైతే చాలామందిలో సిమ్టమ్స్ కూడా కనిపించడం లేదు. కాబట్టి మాకేం సిమ్టమ్స్ లేవు కదా, టెస్ట్ ఎందుకులే అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకొంతమంది మేము ఇళ్ళ నుంచి బయటికే వెళ్ళాము కదా, ఇంకా మాకెందుకు కోవిడ్ టెస్ట్ అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమంటే ఎంత మనం స్టే హోమ్, స్టే సేఫ్ అని చెప్పి ఇంట్లోనే ఉన్నా కూడా ఎవరో ఒకరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే అవసరం అయితే వస్తుంది. అలాంటప్పుడు మనకు తెలియకుండానే కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మా ఇంట్లో కూడా కోవిడ్తో సఫర్ అయ్యాము. మా మదర్కి లైట్గా ఫీవర్ ఉండి ఎందుకైనా మంచిదని చెప్పి టెస్ట్ చేయించామన్నమాట. అప్పుడు తనతో పాటుగా నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను. నాకైతే ఎలాంటి సిమ్టమ్స్ లేవు, కానీ నాకు కూడా పాజిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది. కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మనం ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఆపుకోవచ్చు. ఈ టెస్టుల కోసం అయితే ప్రస్తుతం ఏపీలో అయితే ఏర్పాటు చేసిన సచివాలయాలు అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి మనం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళే చెప్తారు ఏ డేట్లో వచ్చి చేయించుకోవాలని. ఈ టెస్ట్కి భయపడి కూడా చాలామంది చేయించుకోవట్లేదు. ఇదేమంత గంటలు పట్టే ప్రాసెస్ కాదు. దీని గురించి ఏం భయపడక్కర్లేదు. అంతే. బీ పాజిటివ్ అంటే అందరూ భయపడతారు. సో బీ నెగిటివ్, బీ హ్యాపీ. Hello everyone, this is Nandini Palamala. I am studying in DRW College, first MSc BSc. Nowadays ప్రతి ఒక్కరు కరోనా అంటే చాలా భయపడుతున్నారు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు కూడా. కంటికి కనిపించని ఒక వైరస్తో ప్రపంచమంతా ఒక యుద్ధమే చేస్తుంది. ఈ వైరస్ని మనం ఈజీగా ఫేస్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న కొన్ని గుడ్ హ్యాబిట్స్ని ఫాలో అయితే సరిపోతుంది. అవి ఏంటి అంటే నెంబర్ 1 మాస్క్ వేసుకోవడం, సెకండ్ 1 శానిటైజర్ యూస్ చేయడం, థర్డ్ 1 సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. వీటితో పాటు మన సరౌండింగ్స్ని కూడా క్లీన్గా ఉంచుకుంటే ఆటోమేటికల్లీ కరోనా అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. అలాగే బయట నుంచి తెచ్చుకున్న ఏ వస్తువు అయినా సరే, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అదర్ ఎనీథింగ్ వాష్ చేయకుండా, శానిటైజ్ చేయకుండా యూజ్ చేయకండి, టచ్ చేయకండి. మీకు కోవిడ్ సిమ్టమ్స్ ఏ మాత్రం ఉన్నట్టు కనిపించినా వెంటనే వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. చాలామంది కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా భయపడతారు. దీంట్లో భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కోవిడ్ టెస్ట్ కేవలం 2 or 5 minutesలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన 1 or 2 daysలోనే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ నెగిటివ్ వస్తే బీ హ్యాపీ అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ గుడ్ హ్యాబిట్స్. ఒకవేళ మీకు పాజిటివ్ వస్తే బీ స్ట్రాంగ్ అండ్ థింక్ పాజిటివ్. ఆటోమేటికల్లీ కరోనా మీకు నెగిటివ్ వస్తుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అలాగే ఎక్సర్సైజ్ కానీ చేయండి. వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. I think it is the one and only best medicine for COVID is కషాయం. ఎందుకంటే కషాయం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కోల్డ్ కానీ, కాఫ్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, హెడేక్ ఉన్నా, అదర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ కషాయం తాగడం వల్ల క్యూర్ అయిపోతుంది. ఈ కషాయాన్ని మనం మార్నింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. పర్ డే 2 తాగినా పర్వాలేదు, చాలా హెల్త్కి మంచిది. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అవి ఏంటి అంటే అల్లం, పసుపు, జీలకర్ర, మిరియాలు, పట్టా, లవంగ, తులసి ఆకు, బెల్లం, ఇవన్నీ నీళ్ళల్లో వేసి మరిగించుకొని వడకట్టుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది.
కషాయం తాగిన తర్వాత మనకి రిజల్ట్ కూడా చాలా త్వరగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కషాయాన్ని మీ ఇంట్లో చేసుకొని తాగండి. దిస్ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ అడ్వైస్. స్టే హోమ్, స్టే సేఫ్. Hello everyone, this is Gnapika studying 2nd BSc in Food Technology and Management. In this pandemic situation, we came up with an initiative to share some precautions and our experiences on coronavirus. Firstly, I am going through precautions. We will have a good protection from COVID-19 only with good immunity. We need to consume leafy vegetables, milk which will boost our immunity. Wearing mask is must whenever we step out, and also wear a face shield and hand gloves if you have. If you don't have, then use a sanitizer for each hour. Social distance is mandatory. Give awareness to your near and dear, as it is our responsibility. If you guide your neighbors, they will guide others, and then one day your village will become one of the COVID-free village, and so on. One day our India will be free from COVID-19. Coming to my COVID experiences. A week after I came from hostel, my uncle tested positive. He consulted a doctor. He gave a typhoid test as well as rapid test. He got negative in rapid test and positive in typhoid test. But doctor confirmed it was COVID by CT test. As he was having mild symptoms, doctor prescribed some medication and suggested home isolation. After a few days, he was admitted in hospital because he was not even able to stand. In the hospital, some of his relatives called and asked whether his health was critical or where he was going to die. Due to this, he was somewhat depressed. Because of his strong mental health, he was recovered soon. Coming to my second incident. In a village where my aunt family lives, her son got positive. He was so poor in health that he cannot go out and bring vegetables from the market. Even for mineral water, they want to go to nearby town. In that situation, he was not able to go out. The villagers did not even help them. They used it to drink tap water. No one helped them. People have some humanity in such situations. Reach out and help the needy people. Also, be cautious while helping. Coming to vaccination. Vaccination reduces the effect of corona. That means less chance of affecting with COVID-19. Due to day-by-day mutations of coronavirus, vaccines does not give 100% protection. After vaccination, we should follow the same rules. That means social distancing, and we should use mask and sanitizer. If you have any doubts on coronavirus or COVID-19, you can call helpline number 1075. అందరికీ నమస్కారం. నా పేరు దేవి దీక్షిత. నేను దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల నందు బీఎస్సీ బయోటెక్నాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా కళాశాల తలపెట్టిన కరోనా వైరస్పై అవగాహన తీసుకుని వచ్చే కార్యక్రమంలో భాగంగా నా మిత్రులు ఎంతోమంది దీనికి సంబంధించిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి మీకు తెలియజేశారు. ఇందులో భాగంగా నా వంతు ప్రయత్నంగా కరోనా వైరస్ని జయించడం కోసం వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యత ఎంతుంది, అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్కు అనుగుణంగా ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేయడానికి మీ ముందుకు వచ్చాను. మహమ్మారి నుండి పూర్తి రక్షణ పొందేందుకు, సమాజంలో దాని వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నిర్దేశిత మోతాదులో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన శరీరంలో వైరస్ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం మనం గమనించినట్లయితే మొత్తం 100%లో 50 నుండి 60% మంది ప్రజలు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తిగా చేయించుకున్నారు. దాదాపు 50% మంది ఇంకనూ చేయించుకోలేదు. కొందరు చేయించుకోవాలా వద్దా, చేయించుకుంటే ఏమవుతుందో, మరికొందరు ఏ వ్యాక్సిన్ చేయించుకోవాలి, ఏ వ్యాక్సిన్ బాగుంటుందో అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. అయితే వ్యాక్సిన్ అంటే ఏమిటి అనగా, సాధారణంగా బలహీనపడిన లేదా చనిపోయిన వ్యాధికారక వైరస్ లేదా బ్యాక్టీరియాలను శుద్ధిపరిచి ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు.
వ్యాధి కారకాలతో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా తెల్ల రక్త కణాలు ప్రేరేపింపబడతాయి. సదరు వ్యక్తి తరువాత వ్యాధి బారిన పడినప్పుడు శత్రు కణాలను యాంటీబాడీలు సంహరిస్తాయి. కనుక మీకు ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత దుష్ప్రభావాలు ఉండవు అనడానికి లేదు, కానీ ఉన్నప్పటికీ అవి చాలా స్వల్పంగానే ఉంటాయి. ఉదాహరణకు స్వల్పంగా ఒళ్ళు నొప్పులు, జ్వరం రావడం, వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నొప్పి ఉండటం అనేటివి జరగచ్చు. వ్యాక్సిన్ చేయించుకున్న చోట నొప్పి ఉండడం వంటివి జరగచ్చు. అయితే మనం భయపడకుండా డోలో 650 mg మాత్రలు వాడటం ఉత్తమం. దీనివల్ల జ్వరం మాత్రమే కాకుండా ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి. దయచేసి ఎటువంటి పరిస్థితిలోనూ పెయిన్ కిల్లర్స్ అనగా నొప్పుల మాత్రలను వాడకూడదు. కరోనా సోకి కోలుకున్న తర్వాత భయంతో వెంటనే వ్యాక్సినేషన్కి వెళ్తున్నారు. కరోనా సోకి కోలుకున్న వారిలో 3 నెలల వరకు రోగనిరోధక శక్తి అలానే ఉంటుంది. కనుక కరోనా వచ్చి కోలుకున్న వారు 3 నెలల తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఉత్తమం. మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన ప్రాణాన్ని కాపాడుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. కనుక అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ చేయించుకోండి. కేవలం వ్యాక్సిన్ చేయించుకున్నంత మాత్రాన కరోనా సోకదనుకోవడం నిజంగా అమాయకత్వమే. వ్యాక్సిన్ చేయించుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించండి, తరచూ శానిటైజ్ చేసుకోండి, సామాజిక దూరాన్ని పాటించండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. A very good evening one and all. Myself, this is Goshpa. I am here in front of you to speak a few words about how to protect yourself from COVID. There is only one thing you need to understand about how a coronavirus spreads. The virus spreads when these droplets of sick person get into eyes, nose, mouth of a healthy person. So, if you see someone who is visibly coughing or sneezing, you can choose to keep a distance of 0.5 meters to 2 meters so that it will keep you safe from reaching of the virus, or give them a mask so that they can sneeze into it and protect everyone else nearby. And in general, it's a good idea to avoid crowds because we don't know who might be sick. People who are infected can show no symptoms, but they are still infectious. However, sometimes a sick person's saliva can get on other things like on their hands, doorknobs, pens, mouse, digital devices, tissue paper, cups, staircases, and even outside of the face mask too. And if you touch any of these things by accidentally and then touch your face, rub your eyes, you might fall sick. Viruses can last for up to 48 hours on an object, and the only effective way is to get rid of them to wash them off with soap. It is also good to follow these 5 precautions. Precaution number 1. Wash your hands thoroughly with soap and water for at least 20 seconds after touching a suspected contaminated surface. Precaution number 2. Use the mask and discard them in a waste bin. Don't wear a mask for more than a day because bacteria grows inside your mask, and if you wear the mask too long, then you may get other more diseases too by inhaling the bacteria grown. Also, don't touch outside of the mask, but if you did, don't worry, just wash your hands with soap. Precaution number 3. Avoid coming in contact with the infected persons, or better to have individual own items like utensils, towels, cups, etc. Precaution number 4. Avoid touching your eyes, ears and nose. Precaution number 5. Seek medical advice if you are sick. Finally, I would like to end with few words. Be supportive, be careful, be alert, be kind, be ready to fight against COVID-19. I would like to conclude by thanking each and every person who provided me this opportunity, and I would humbly thank to the person who attentively listened with a lots of patience.
Thank you. Jai Hind, Jai Bharat. Hi friends, I am Kavishri from DRW College, Gudur. కోవిడ్ అవేర్నెస్ గురించి మా కాలేజ్ తరపున ప్రోగ్రామ్ చేస్తున్నారండి. దానిలో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. నా తరపు నుంచి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని ఇలా వీడియో చేస్తున్నానండి. ఇప్పటి పరిస్థితుల్లో అందరినీ భయపెడుతున్న విషయం కరోనా మహమ్మారి. ఈ కరోనా వల్ల చాలామంది చనిపోయారు, వారి కుటుంబ సభ్యులను ఎంతోమందిని పోగొట్టుకున్నారు. దీనికి కారణం ఒక విధంగా మన అజాగ్రత్త వల్ల అనుకోవచ్చు. అయినా కానీ ఇన్ని వింటున్నా ఇన్ని చూస్తున్నా ఇంకా కనిపిస్తున్నది ఏంటంటే మాస్క్ ధరించడం లేదు, శానిటైజర్ యూజ్ చేయడం లేదు, సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ప్లీజ్ దయచేసి ఇప్పటి నుంచైనా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త పడండి. ఇంకో విషయం ఏంటంటే తగ్గిపోయింది కదా ఇంకా ఎందుకు యూజ్ చేయాలని అంటున్నారండి. ఇంకా తగ్గిపోలేదండి. ప్లీజ్ మాస్క్ ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి, బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ మధ్య విన్న విషయం, ప్రభుత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంది, ఏమీ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అని చాలామంది అంటున్నారు. ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సోషల్ వెల్ఫేర్స్ కాదండి, ప్రజలు కూడా, మనం కూడా అందులో భాగమే. సో కోవిడ్ని నివారించాలంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి, మన జాగ్రత్తల్లో మనం ఉండాలండి. ప్రభుత్వం చేయాల్సిన పనులు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేస్తారు, మనం చేయాల్సిన పనులు మన తరపు నుంచి మనం చేస్తే కోవిడ్ని నివారించవచ్చు. అలాగే ఈ మధ్య ఏంటంటే మాస్క్ ఎందుకు వేసుకోవట్లేదని అడిగితే అదేముంది, వచ్చినప్పుడు చూస్తాం, మాకు రాదు, మేము బయటికి వెళ్ళట్లేదు, అది ఇదని చాలా చెప్తున్నారు. బయటికి వెళ్ళకపోయినా చాలామంది కోవిడ్కి గురవుతున్నారు. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దండి. వచ్చిన తర్వాత చూసుకునే దానికి ఏమీ ఉండదండి. వచ్చిన తర్వాత సీరియస్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటే మనకే చాలా నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులు కోల్పోతే చాలా బాధ ఉంటుంది, తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సో మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలండి, ఎవరో వచ్చి కాపాడరు. సో ప్లీజ్ అందరూ తప్పనిసరిగా ప్రికాషన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. నెగిటివ్ వస్తే వ్యాక్సినేషన్ వేయించుకోండి. కంపల్సరీగా వ్యాక్సినేషన్ తప్పనిసరి అండి. వ్యాక్సినేషన్ వేయించుకుంటే కోవిడ్ రాదని చాలామంది అపోహపడుతున్నారు. అలా ఏం లేదండి. కరోనా వచ్చినా ఎదుర్కొనే దానికోసమే, ఇమ్యూనిటీ కోసం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. సో తప్పనిసరిగా అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కోవిడ్ టెస్ట్ అందరూ ఎందుకు చేయించుకోవాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో కోవిడ్ అనేది సిమ్టమ్స్ లేకుండా కూడా వస్తుంది. సో అందుకని కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే నెగిటివ్ వస్తే నో ప్రాబ్లం, ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రికాషన్స్ ముందుగానే తీసుకొని మెడిసిన్స్ వాడుకుంటూ మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే పాజిటివ్ వస్తే భయపడొద్దండి, పాండమిక్ అవ్వద్దు, అదే మనకు సగం కుంగదీస్తుంది. సో పాజిటివ్ వచ్చిన డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ వాడుతూ మన ఇమ్యూనిటీని పెంచుకునే మంచి ఫుడ్ తీసుకుంటూ జాగ్రత్త పడితే కోవిడ్ని మనం ఎదుర్కోవచ్చండి. అలాగే ఎక్కువ సీరియస్గా సిమ్టమ్స్ లేకపోతే హోమ్ ఐసోలేషన్లో ఉండి కూడా మనం మెడిసిన్స్ వాడుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే సీరియస్గా ఉండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. మన ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మనం 10 మందికి స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. సో మనం జాగ్రత్తగా ఉంటూ 10 మందిని జాగ్రత్తగా ఉంచండి. అలాగే కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా ఉంచండి. కోవిడ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబ సభ్యులను కానీ చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. సో ఆ ప్రాబ్లం మన ఇంట్లో రాకుండా మనమే జాగ్రత్త పడాలి, ఎవరో వచ్చి జాగ్రత్త పరచరండి. సో ప్లీజ్ టేక్ యువర్ హెల్త్. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్ళండి. శానిటైజర్ తప్పకుండా యూజ్ చేయండి. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీరు జాగ్రత్తగా ఉంటూ 10 మందిని జాగ్రత్తగా ఉంచండి. థ్యాంక్ యూ. Coronavirus is a dangerous virus. It spread very easily.
spread all over the world very fastly. World is in panic situation, so please careful. Take precautions to control the coronavirus. Wear mask when you go in outside. Wash your hands frequently. Use sanitizer every half an hour. Please maintain social distance. Don't touch your face with your hands. We have only solution, that is we fight with corona. Please stay home, stay safe. Hi everyone, good morning. This is Pavitra studying BSc Food Technology in Duvuru Ramnamma Women's College. Today I am going to discuss some key words about COVID-19 by the intimation of our English lecturer. Thank you ma'am, such a great programming for us. And guys, you know this prevention is better than cure. Here in the situation of the COVID, there is no any instant cure. I mean, there is no medicine due to coronavirus mutated day by day. So, only solution is prevention. Here, primary protection, secondary protection. In primary protection, everyone wearing mask, hand sanitizer, and gloves, sanitizing everything. Guys, this primary protection is not enough to protect against COVID-19. We have to improve our health and wealth from inside onwards. From inner side, we have to grow up. We have to grow up the immune system. How? Guys, it's not right way to taking everyday pills like vitamin C, multivitamin, vitamin D, such tablets. It's not good. Our Indian culture and our nature gives us many things to protect ourselves. Guys, please include these all things in your daily life. These all things available in our surroundings very sufficiently. One is turmeric, tulasi, curmins, ginger, honey. This type of immune boosting things is available in your home only. Prepare home remedies and include in your daily diets. And guys, one thing, ginger and honey combination is a instant and very effective home remedy to improve our immune system. So follow this guys. And next thing, please vaccinate everyone. No need to go to anywhere for the vaccination. Our government get available for us whenever you are voluntary intimate you in that situation. Don't miss the valuable dose. Be vaccinated, get vaccine, and expose your body morning, evening towards the sunlight. It's also very important. And daily do meditation, yoga, these all things. And please guys, get vaccinated everyone, and this is only the solution to prevent coronavirus. And thank you guys, get vaccinated everyone, and keep smile, stay home, be safe. Thank you. Morning ma'am and one and all. This is K. Bhavna, 2nd BSc Food Technology and Management from DRW College, Gudur. Today I am in front of you to say about coronavirus. Coronavirus is an infective disease caused by a newly discovered coronavirus. Most people infected with COVID-19 virus will experience mild to moderate respiratory illness and recover without requiring special treatment. Older people
and those with underlying medical problems like cardiovascular disease, diabetics, chronic respiratory disease, and cancer are more likely to develop serious illness. COVID 19 affects different people in different ways. Most infected people will develop mild to moderate illness and recover without hospitalization. Symptoms are fever, cough, body pains, tiredness, rashes on skin, headache. Prevention or to prevent infection and to slow down transmission of COVID 19, wash your hands regularly, sanitize your hands, maintain at least 2-meter distance between you and people coughing. Avoid touching your face. Cover your face and nose when coughing. Wear a mask. Take healthy food. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ నిరీష. ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ పీవీసీ ఇన్ డిఆర్డబ్ల్యూ కాలేజ్. మనకందరికీ తెలిసిన విషయమే COVID-19. ఆ పదం వింటూనే ప్రతి ఒక్కరికి గడగడలాడిపోతుంది. అది మొదట్లో ఎలా ఉంటుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, అసలు ఏమవుతుందో తెలియదు, ఏం తెలియదు. దానివల్ల ఎంతో సఫర్ అయ్యాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, వసతి లేకుండా ఎంతెన్నో పాటలు పడ్డారు. ఇప్పుడు ప్రెజెంట్ మనకి తెలుసు ఎలా ఉండాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ మనం అవేం పాటించాం. ఎందుకంటే నెగ్లిజెన్సీ. మన సొసైటీలో ఎక్కువగా ఉండేది నెగ్లిజెన్సీ. ఎందుకంటే మన వరకు వస్తే చూద్దాం, ఏదైనా కూడా ఎప్పటికైనా కూడా అందరితో మనకు అవసరం లేదు, మనం వాళ్ళకి అవసరం లేదు అనేసి అనుకుంటారు. కానీ మనకు వచ్చి దానివల్ల మనం కోల్పోతే తెలిసే బాధ కన్నా ముందే మనం జాగ్రత్త పడడం ఎంతో మంచిది. మన కోసం ఎంతోమంది ఒకప్పట్లో ఆర్మీ వాళ్ళు మాత్రమే బయట మన కోసం సెక్యూరిటీగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మన ప్రాంతాలలోనే డాక్టర్స్, నర్సులు, మున్సిపాలిటీ వాళ్ళు, టీచర్స్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంతెందుకు మనం కూడా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటున్నాం. కాబట్టి మీరు దయచేసి నెగ్లిజెన్సీగా ఉండకుండా మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ ప్రతి 5 minutesకి ఒకసారి లేకపోతే 2 minutesకి ఒకసారి కంపల్సరీగా శానిటైజ్ చేసుకోండి. మాస్క్ ఎక్కడికి వెళ్ళినా కూడా, జస్ట్ బయటికి వెళ్ళినా కూడా కంపల్సరీగా మీరు మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఇద్దరితో మీరు మాట్లాడేటప్పుడు 5 డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దగ్గరగా ఉండి మా ఫ్రెండే కదా అని చెప్పి దగ్గరికి ఉండద్దు. ఎందుకంటే ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్కి రాకుండా ఉండేది కరోనా కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యాపించేది కరోనా. మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అది ఈజీగా అటాక్ అవుతుంది. కాబట్టి మనం ఆ కరోనాకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకుని ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ని తీసుకుంటూ ఉండాలి. మన హెల్త్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన వంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకొని అంతా బాగుండేటట్టు చూడాలి. కరోనా వచ్చిందని చెప్పి కరోనా పేషెంట్ని డిస్టెన్స్ పెట్టద్దు. ఎందుకంటే ఆ కరోనా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కరోనా పేషెంట్కి కావాల్సిన మెడిసిన్స్ని ప్రతి ఒక్కటిని వాళ్ళకి అవైలబుల్గా అందించేదానికి ప్రయత్నించండి. అంతేగాని నీకు కరోనా అని చెప్పేసి వాళ్ళని చూసి భయపడడం కానీ దమ్ముకోవడం కానీ అలా చేయొద్దు. మీరు అలా చేసిన దానివల్ల వాళ్ళు నాకు కరోనా అని చెప్పి వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీ వల్ల ఒక వ్యక్తి తన సైన్యాన్ని కోల్పోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాను. మీకు ఈ సింటమ్స్ ఎలా ఉంటాయో తెలియదు అనుకోవద్దు. ఎందుకంటే మైల్డ్గా ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్ అనేటివి వస్తాయి. మీరు వెంటనే హాస్పిటల్ని సంప్రదించి కరోనా టెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ కరోనా వచ్చింది అని చెప్పి డీలా పడిపోకుండా దాన్ని మనం ఎదుర్కొనేటట్టు ఫైట్ చేయాలి. దానికి సరిపోయేటట్టు ఇమ్యూనిటీ ట్యాబ్లెట్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రెసెంట్ అన్నీ ఉన్నాయి. అన్నిటిని మనము తీసుకోగలుగుతాము. అన్నిటినీ శ్రద్ధగా పాటిస్తూ వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. మీకు ఎఫెక్ట్ అయింది అనేసి మీకు ఒకటే కదా అది ఎఫెక్ట్ అయ్యేది, మీ వల్ల ఇంకా 10 మందికి ఎఫెక్ట్ అవుతుంది అది. కాబట్టి మీరు క్షేమంగా ఉంటే మనమందరం క్షేమంగా ఉంటాము. అది మీ నెగ్లిజెన్సీ వల్ల ఒక 10 మంది అలా అయ్యారు అంటే కారణం కరోనా వల్ల కాదు, మీ యొక్క నెగ్లిజెన్సీ వల్ల. థ్యాంక్ యూ.
హాయ్, అందరికి నమస్కారం. సిఎస్సి ఫస్ట్ ఎంపీ డిఏడబ్ల్యూ కాలేజ్ ఇన్ గూడూరు. మా కాలేజ్లో కరోనా గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందువల్ల మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి నేను వీడియో చేస్తున్నాను. చాలామంది కరోనా వల్ల చాలామంది చనిపోతున్నారు. 20% కరోనా వల్ల చనిపోతే 80% భయం వల్ల చనిపోతూ ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ, డాక్టర్లు చెప్పిన సలహాలు తీసుకుంటూ హెల్దీ ఫుడ్స్ తిని చుట్టుపక్కలంతా నీట్గా పెట్టుకొని హెల్తీగా ఉండండి. కొంతమందికి కరోనా వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళు కొంతమందికి తెలియడం లేదు, ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకోవాలి అని తెలియడం లేదు. తెలియని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా కరోనా పాజిటివ్ అని వచ్చిందని చెప్పితే వాళ్ళు ప్రతి ఒక్కటి ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి హెల్తీ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం వ్యాక్సిన్స్, ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి మీరు సూచన చెప్పకుండా ప్రతి ఒక్కటి వేసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటారు. స్టే హోమ్, స్టే హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకపావని. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను డిఆర్డబ్ల్యూ కాలేజ్లో. మా కాలేజ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తున్న కరోనా వైరస్ మీద అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. అందులో భాగంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను కరోనా వైరస్ని ఫేస్ చేశాను, బట్ ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. తగ్గిపోయింది నాకు కరోనా వైరస్ అనేది ఏదీ లేదు. అండ్ ఆల్సో మనం కరోనా వైరస్ ఒకవేళ వచ్చినా కూడా మనం చాలా ధైర్యంగా ఉండాలి. ముందు దాన్ని ఫేస్ చేయాలి. మెంటల్గా, ఫిజికల్గా. మెంటల్లీ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మెడిటేషన్ చేయండి. అండ్ ఆల్సో ఫిజికల్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయండి, యోగాస్ చేయండి. అలాగే మంచి ఫుడ్ తీసుకోండి. జంక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా కరోనా సిమ్టమ్స్ కనిపించినా సరే హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన విలేజ్లోనే సచివాలయం అనేది ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫామ్ చేస్తే కంపల్సరీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. So please share this video in our WhatsApp groups, Facebook, and awareness for coronavirus in our various areas. Thank you. Hi friends, I am Lavanya from DRW College, Gudur. మన కాలేజ్ నుంచి కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంకా అందరూ కంపల్సరీగా మాస్కులు ధరించాలి, ఇంకా శానిటైజర్స్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ని కంపల్సరీ పాటించాలి. దాని పట్ల కోవిడ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. కోవిడ్ తరఫున గవర్నమెంట్ నుంచి వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. రీసెంట్గా ఆయుర్వేదం నుంచి ఆనందయ్య గారు మందుని కనుక్కున్నారు. దాన్ని అందరూ కూడా వాడుతున్నారు. కానీ ఆయుర్వేదం మందు దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అది తీసుకున్న 3 or 4 days నాన్ వెజ్ తినకండి. సో ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ కోవిడ్ అవేర్నెస్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య ఫ్రమ్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ ఫస్ట్ ఎంఎస్ఎస్. 1 year నుంచి మనందరం మాట్లాడుకుంటున్న విషయం కరోనా వైరస్. కరోనా వైరస్ మన దేశంలో ఎంత భయంకరంగా వ్యాప్తించిందో మనందరికీ తెలిసిన విషయమే. కరోనా వైరస్ మన దేశంలో ఇంత భయంకరంగా వ్యాప్తించడానికి కారణం మనమే. ఎందుకంటే మనం చేసిన అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే. మనం ఫస్ట్ నుంచి మాస్క్ వేసుకొని శానిటైజర్ యూజ్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉంటే ఇంత భయంకరంగా వ్యాప్తించేది కాదు. కరోనా వైరస్ వల్ల చాలామంది చనిపోయారు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు, ట్రీట్మెంట్ లేక చనిపోయారు. కొంతమంది కరోనా వైరస్ అటాక్ అయిందని తెలియకుండానే చనిపోయారు. కానీ ఈ కరోనా వైరస్ అటాక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక కోవిడ్ టెస్ట్ వల్ల మాత్రమే. కానీ ఇప్పుడు వచ్చే కరోనా సిమ్టమ్స్ లేకుండానే కరోనా అటాక్ అవుతుంది.
కానీ మనకు బాడీలో పెయిన్స్ ఉన్నాయి, జలుబు, దగ్గు ఇలా తెలియకుండానే కరోనా అటాక్ అవుతుంది. అలాంటప్పుడు మనం కొంచెం మనకు నీరసంగా ఉన్నా కూడా 2 days 3 days దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కరోనా టెస్ట్ చేయించుకోండి. చాలామంది సిమ్టమ్స్ కనపడుతున్న కరోనా టెస్ట్ చేయించుకోరు. ఎందుకంటే మేము బయటికి వెళ్ళట్లేదు, మాకెందుకు వస్తుంది కరోనా అంటారు. కానీ బయటికి ఎందుకు వెళ్ళరు? ప్రతి ఒక్కరూ వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్ళరేమో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వెళ్తారు. కానీ ఇప్పుడు వస్తున్న కరోనా గాలి వల్ల కూడా వస్తుంది. కాబట్టి సిమ్టమ్స్ కనిపిస్తున్న వెంటనే ఎవరు అజాగ్రత్తగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. కరోనా టెస్ట్ చేయించుకోండి. నెగిటివ్ వచ్చిన తర్వాత మీకు భయంగా ఉంటే వ్యాక్సినేషన్ వేయించుకోండి. కానీ వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల చాలా మంచిదేను. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కరోనా వైరస్ మన జీవితంలో చాలా మార్పులు తెచ్చింది. కరోనా వైరస్ వల్ల మనం నేర్చుకోవచ్చు కొన్ని. కరోనా వైరస్ వల్ల మనం బయట ఫుడ్ తినడం తగ్గించాం. అలాగే ఉందాం, ఇంట్లో చేసిన ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇద్దాం. ఇంట్లో చేసిన ఫుడ్ తిందాం, హెల్తీగా ఉందాం. ఈ టైంలో హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. డైలీ మిల్క్ తాగడం ఇంకా అవసరం. మిల్క్లో మంచి పోషకాలు ఉంటాయి. అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళైతే వీక్కి 2 కానీ 3 కానీ తీసుకోండి. నాన్ వెజ్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల జ్యూసెస్ తీసుకోవడం, కొన్ని ఫుడ్కి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అనదర్ సోర్స్ కూడా ఉంది. అంటే ట్యాబ్లెట్స్ వల్ల ఉంది, కానీ కొన్ని మన నేచర్ వల్ల కూడా ఉన్నాయి. ఈ డి విటమిన్ ఆటోమేటిక్గా సన్లైట్ ద్వారా మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. అలాగే సి విటమిన్ అయితే మనం ట్యాబ్లెట్స్ ద్వారా తీసుకోవచ్చు. ఇలా కొన్ని ఉన్నాయి. కానీ కరోనా వైరస్ వల్ల మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కరోనా వైరస్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళని చూసి మనం దూరంగా ఉండడం, వాళ్ళు తాకిన వస్తువులు ముట్టుకోకుండా ఉండడం, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. కానీ వాళ్ళని చూసినప్పుడు చీదరించుకోవడం అలా చేయకండి. దూరం నుంచే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించండి. కరోనా వైరస్ వల్ల మీకేమీ కాదు, మీరు భయపడకండి, మీరు కోలుకుంటారు, మీరు మంచి ఫుడ్ తీసుకోండి, ట్యాబ్లెట్స్ వాడండి, ఇలా చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. ఒకవేళ మీరు ఇలా చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళు బాధపడే విధంగా మాత్రం చేయొద్దు. వాళ్ళు ఇంకా బాధపడ్డారంటే కరోనా వైరస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ అటాక్ అయ్యేట పరిస్థితి వస్తుంది. Thank you for giving this opportunity. Good evening friends, my name is M. Arshia Anjum. I am studying degree first year in Guduru DRW College. ప్రస్తుతం కరోనా వైరస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మనందరం కూడా చాలా ప్రికాషన్స్ పాటిస్తున్నాము. గవర్నమెంట్ జడ్జెస్ చేస్తున్న రూల్స్ అనేటివి, ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఫాలో అవుతున్నాము. ఇంకా కొంతమంది కోవిడ్ వచ్చిన వాళ్ళు మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. రాని వాళ్ళు కూడా మల్టీ విటమిన్స్ అని, ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చాలా రకాల ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. కొత్తగా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాటి యోగాస్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా మనందరికీ దీనికంటే ముఖ్యంగా విల్ పవర్ అనేది చాలా అవసరం. అంటే మనం తిరిగి కోలుకుంటాము అనే ధైర్యం అనేది మనందరిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా న్యూస్లు చూశాను. వాటిలో ఎక్కువగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డ వాళ్ళు ఉన్నారు. టెస్ట్ చేయించుకుని ఎక్కడ పాజిటివ్ వస్తుందో అని చెప్పి భయపడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది పాజిటివ్ వచ్చిన తర్వాత ప్యానిక్ అయ్యి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా మన చుట్టూ ఉంటే వాళ్ళకి మనం ముందుగా చెప్పాల్సింది, కోవిడ్ అప్డేట్స్ చూడడం మానేయమనాలి. ఎందుకంటే వాట్ వీ హ్యావ్ దట్ ఓన్లీ కెన్ అట్రాక్ట్. అంటే ఇలా భయపడే వాళ్ళందరూ కూడా ఎక్కువగా
కోవిడ్ డెత్ రిపోర్ట్ అని, కోవిడ్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఇలా నెగిటివ్ న్యూస్ మాత్రమే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ముందుగా న్యూస్ చూడడం మానేమని చెప్పండి. ఇంకొంతమంది కూడా ఉంటారు, వాళ్ళలో 106, 96, 85, 104 ఇలా పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యి రికవర్ అయ్యారు. సో ఇలాంటి పాజిటివ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆవిడ ఉంది, ఒక న్యూస్లో చూశాను. తను నియర్ బై 100 years ఉండొచ్చు. తను ఇంతకుముందు ప్లేగుతో ఎఫెక్ట్ అయ్యిందంట, రికవర్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యి రికవర్ అయ్యింది. సో ఇలాంటి పాజిటివ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకోవాలి. భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ మాట్లాడకుండా ఉండడానికి వీలైనంతగా ప్రయత్నించండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళ దగ్గర ఇలాంటి న్యూస్ మాట్లాడితే ఎక్కువగా ప్యానిక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి ఫ్రెండ్స్ అందరికీ పాజిటివ్ న్యూస్ని షేర్ చేసుకుందాము. అందరిలో ధైర్యాన్ని నింపడానికి మనవంతుగా ప్రయత్నం చేద్దాము. సో థింక్ పాజిటివ్, బీ హ్యాపీ.